ఇండియాలో ఒక పర్టిక్యులర్ ప్లేస్లో మీరు కార్ని న్యూట్రల్లో పార్క్ చేసినా ముందుకెళ్తుంది, లేకపోతే రివర్స్ గేర్ అనేది వేయకుండానే వెనక్కి వెళ్తుంది. ఇదేంట్రా సూపర్ స్టిషియస్ అనుకుంటున్నారా? కేఎఫ్సి, మెక్డొనాల్డ్, పిజ్జా హట్ ప్రపంచంలో ఎంత ఫేమసో మీకు తెలుసు. సో అటువంటి వీళ్ళు ఇండియాకు వచ్చేసరికి ఒక పర్టిక్యులర్ థింగ్ని చేంజ్ చేశారు. సో మన భారతదేశం కోసమే ఒక రూల్నే, వాళ్ళ బేసిక్ రూల్నే ఎత్తేసారు. అదేంటో తెలుసా? ఇండియాకు చెందిన ఒక ప్రైవేట్ ఎయిర్వేస్ సంస్థ, ఎయిర్లైన్ సంస్థ మహిళల్ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో మగవాళ్ళని తీసుకోవట్లేదు, మహిళలు మాత్రమే వెల్కమ్ చేస్తున్నారు, మహిళల్ని తీసుకుంటున్నారు. ఎందుకు? వీళ్ళు చెప్పే రీజన్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇవన్నీ తెలుసుకోవడానికి మనం చేయాల్సింది ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో లెట్ us get inside today's video. ఇండియాలో లే లడక్ మీరు వినే ఉంటారు, సూపర్బ్ టూరిస్ట్ స్పాట్. సో ఈ లే లడక్కి సంబంధించిన ఒక పర్టిక్యులర్ ప్లేస్లో కార్ని మీరు న్యూట్రల్లో పార్క్ చేసినా కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. మీరు సూపర్ స్టిషియస్ అనుకుంటే ఐఎమ్ సో సారీ, దీనికి లాజిక్ రీజన్ ఉంది. లాజిక్ రీజన్ ఏంటో మీరు ఊహించుంటారు. సరే, ఆ రోడ్ డౌన్కు ఉందేమో అందుకని న్యూట్రల్లో కూడా కిందకి వెళ్తుంది అనుకుంటే పప్పులో కాలేసినట్టే. సో అదే కాదు. సో ఈ రోడ్ యాక్చువల్గా ఎత్తులో ఉంది. ఎత్తులో ఉండే రోడ్ న్యూట్రల్లో ముందుకెళ్తుంది, ఎత్తులోకి వెళ్తుందంటే సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ కదా. సో దీనికి ఉండే రీజన్ సైంటిఫికల్గా ఏంటంటే ఈ పర్టిక్యులర్ ప్లేస్ని యాంటీ గ్రావిటీ హిల్స్ అని పిలుస్తారు, లేకపోతే మ్యాగ్నెటిక్ హిల్స్ అని కూడా పిలుస్తారు. సో దీనికి రీజన్స్ చాలా ఉన్నాయి. వన్ ఆఫ్ ద వెరీ పాపులర్ రీజన్స్, సైంటిఫిక్ రీజన్స్ ఏంటంటే దీనికి మెయిన్ కారణం ఆప్టికల్ ఇల్యూషన్ అని చెప్తున్నారు. ఆప్టికల్ ఇల్యూషన్ అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? గూగుల్ చేయండి బాస్, లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. సో ఎలాగో లాక్డౌన్లో ఉన్నారు కదా, లెట్స్ గూగుల్ అబౌట్ ఆప్టికల్ ఇల్యూషన్. మసీదుల యొక్క సంఖ్య ప్రపంచ దేశాల అన్నిట్లో కల్లా మన భారతదేశంలోనే ఎక్కువ. మాస్క్స్ యొక్క సంఖ్య భారతదేశంలో అన్ని దేశాల్లో కంటే ఎక్కువ. అక్షరాల ఇక్కడ 3 లక్షల కంటే పైచులకు మాస్క్స్ మన భారతదేశంలో ఉంది. సో వీ షుడ్ రియలీ ప్రౌడ్ దాట్ వీఆర్ ద ట్రూ సెక్యులర్. సో ముస్లిం దేశాలుగా పిలువబడే దేశాల్లోనో, లేకపోతే ముస్లిమ్స్ అధిక సంఖ్యలో ఉండే దేశాల్లో కూడా ఇంత అత్యధిక సంఖ్యలో మాస్క్స్ లేవు. బట్ మన భారతదేశంలో 3 లక్షలకు పైచులకు మాస్క్స్ ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్ అబౌట్ ఆర్ ఇండియన్ సెక్యులరిజం. మీరు విదేశాలకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, లేకపోతే విదేశీయులు మన దేశానికి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడే టాప్ 5 విషయాలు ఇండియా గురించి చెప్పేటప్పుడు తప్పకుండా చెప్పే వన్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే బాలీవుడ్ మూవీస్ అంటారు. ఎందుకంటే మన ఇండియన్ మూవీస్లో ఉండేటట్లు హాలీవుడ్ మూవీస్లో సాంగ్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఇంత మాస్గా కనిపించవు. సాంగ్స్ పిక్చరైజేషన్ పర్టిక్యులర్లీ ఇంత క్లాస్గా కనిపించదు. సో అందువల్ల వాళ్ళు కోరుకునేది, వాళ్ళకి ఇష్టమైన విషయం ఏంటంటే మన ఇండియన్ సినిమాస్. సో వాళ్ళని అడిగినట్లయితే ఇండియన్ మూవీస్ అంటే వాళ్ళకి తెలిసిందల్లా బాలీవుడ్ మాత్రమే. బట్ బాలీవుడ్ అంటే మీకే తెలుసు, హిందీ మూవీస్ని బాలీవుడ్ అంటారు. సో బాంబేని బేస్ చేసుకుని ఉంది కాబట్టి బాలీవుడ్ అనే పేరు వచ్చింది. బట్ అసలైన విషయం, మన భారతదేశంలో ఎక్కువ సంఖ్యలో చూసేది బాలీవుడ్ మూవీస్ని కాదండి, అది ఇంకేదో కాదు, టాలీవుడ్. మన తెలుగు టాలీవుడ్ మూవీస్ అండ్ తమిళ్కి సంబంధించిన కోలీవుడ్ మూవీస్. సో తమిళ్ మూవీస్ని, తెలుగు మూవీస్ని భారతదేశంలో అత్యధిక సంఖ్యలో చూస్తున్నారు. సో అవుటర్ ఇండియా కూడా యాక్చువల్గా వాళ్ళు చూసేది తమిళ్ అండ్ తెలుగు మాత్రమే. బట్ వాళ్ళకి తెలిసిందల్లా బాలీవుడ్ అనే పేరే. అట్లీస్ట్ ఇన్ ఫ్యూచర్ కోలీవుడ్ అని ఒకటి, టాలీవుడ్ అని ఒకటి ఉందన్న విషయాన్ని ప్రపంచ దేశాలు గుర్తిస్తాయని చెప్పి కోరుకుందాం. పిజ్జా హట్, కేఎఫ్సి, మెక్డొనాల్డ్ ఇవెంత ఫేమసో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనలో 99.99% ఖచ్చితంగా వెళ్ళే ఉంటాం. కేఎఫ్సి అయితే చికెన్ని మరీ ఇష్టంగా తింటూ ఉంటారు. బట్ వీళ్ళు ఒక రూల్ని ఇండియాకు వచ్చేసరికి బ్రేక్ చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ రూల్ బేస్ చేసుకొని వీళ్ళు రెస్టారెంట్ని ఫేమస్ చేశారు. ఈ రెస్టారెంట్ ఇంత పాపులర్గా ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ రూలే. ఆ రూల్ ఏంటంటే సో నాన్ వెజిటేరియన్ కుకింగ్, నాన్ వెజిటేరియన్ ఇన్ ఎ వెరీ సూపర్బ్ వే. సో మన ఇండియాకు వచ్చేసరికి ఈ రూల్ని పక్కన పెట్టి నాన్ వెజిటేరియన్తో పాటు వెజిటేరియన్కి ఒక సపరేట్ మెన్యూని క్రియేట్ చేయడం జరిగింది. సో ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ 3 రెస్టారెంట్స్లో వెజిటేరియన్కి సపరేట్ మెన్యూ అనేది లేదు, మన భారతదేశంలోనే ఉంది. ఇది మనకు కావాలంటే సర్వసాధారణమైన విషయం అయి ఉండొచ్చు. బట్ వీళ్ళ కస్టమర్స్, ఈ ముగ్గురి కస్టమర్స్, ఫారినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండియన్ టూరిస్టులుగా వచ్చి ఈ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఈ మెన్యూని చూసి షాక్ అయిపోతారంతే. ఇండియాకు సంబంధించిన ఒక ఎయిర్ సంస్థ మహిళలకు మాత్రమే స్వాగతం పలుకుతుంది. అంటే అటెండెంట్స్గా, వాళ్ళలోని అటెండెంట్స్గా మహిళల్ని మాత్రమే తీసుకుంటారు. సో పురుషులకి నో ఛాన్స్ అట్ ఆల్. దీనికి వాళ్ళు చెప్పే రీజనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మహిళల వెయిట్ పురుషుల వెయిట్ కంటే చాలా తక్కువ, చాలా తేలిగ్గా ఉంటారు వాళ్ళు. సో గాలిలో వాళ్ళు ఫ్లైట్ అటెండెంట్స్గా వెళ్ళినప్పుడు వాళ్ళ వెయిట్ తక్కువ ఉండడం చేత
ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువ అవుతుందంట. కరెక్ట్గా ఒక డేటాని కూడా చెప్తున్నారు, నియర్లీ $5 lakhs ఈ వెయిట్ తక్కువ అవడం చేత వాళ్ళు సేవ్ చేస్తున్నారంట. ఇది ఎవరో కాదు, గో ఎయిర్, ఇండియాకి సంబంధించిన గో ఎయిర్ ఎయిర్లైన్ సంస్థ ఈ విషయాన్ని ముందు పెట్టింది. చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయం కదా. సో ఇలాంటి ఇంకొక 5 టాప్ 5 ఇంట్రెస్టింగ్ విషయాన్ని రేపటి ఎపిసోడ్లో చూస్తాం. సో మీకు తెలిసిన ఏదైనా భారతదేశం గురించి టాప్ ఇంట్రెస్టింగ్ విషయాలు, మరెవరికి తెలియని విషయాలు ఉన్నట్లయితే సో ప్లీజ్ షేర్ ఇట్ ఇన్ ద కమెంట్ బాక్స్. సో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చాలామందికి తెలిసే ఉంటాయి, కమెంట్ బాక్స్లో లీవ్ చేయండి, సో అందరికీ తెలియచేయండి. సో విత్ దాట్ నోట్, దిస్ ఇస్ గణనాథ్ శంకర్ signing off from Allrounder Info. Stay home, stay safe, watch you in another interesting video. Bye bye.